సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం గత 2 ఎపిసోడ్లుగా బుద్ధుని సూక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేటి సత్యదర్శనంలో బుద్ధుని సూక్తులు పార్ట్ 3. ఇందులో మరిన్ని అద్భుతమైన సూక్తులు తెలుసుకుందాం. మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ కోడూరు గారి ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా మీ సందేహాలు అడగాలనుకున్న వారు మధ్యలో చక్కని సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, మీరు అడగచ్చు. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్లు గతంలో ఒక 2 ఎపిసోడ్లు తెలుసుకున్నాము. కొంచెం ఊరికే దాన్ని రిమైండ్ చేసుకున్నాము, ఏం చెప్పుకున్నాము అని. మరి బుద్ధుడు బోధనలు ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకొచ్చాయి. ఆయన చెప్పిన మాటలు మనల్ని ఎంతగానో ఆలోచింపచేసే విధంగా, మరి బుద్ధి వైపు నడిపించే విధంగా ఉన్నాయి. మరి మొదటి ఎపిసోడ్లో ఒక 6 పాయింట్లు మనం చెప్పుకున్నాము. ఏంటి అంటే, ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే ఏంటి అంటే అంత గౌరవము, అలాగే ఎంత హద్దుల్లో ఉంటే ఏమవుతుంది అంటే అంత మర్యాద, ఎంత నిగ్రహంగా ఉంటే ఏమవుతుంది అంటే అంత అగ్రస్థానంలో ఉంటాము అనేది మొదటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము. 2వ ఎపిసోడ్లో మరి బుద్ధుడు ఒక చక్రవర్తి తన సంసారాన్ని రాజ్యాన్ని పక్కన పెట్టేసి సత్యాన్వేషణ కోసం ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. మరి శరీరం ఉంది కాబట్టి తినాలి, తినడం కోసం ఉండడం కాదు, ఉన్నాడు కాబట్టి తినాలి. అలా భిక్షాటనకు వెళ్ళినప్పుడు మరి ఒక వ్యక్తి బుద్ధుడిని చూడ్డానికి చాలా బాగున్నావు, భిక్షాటన ఎందుకు చేస్తున్నావు, నువ్వు శూద్రుడివి అని చెప్పి ప్రస్తావించినప్పుడు తనకి బుద్ధుడు జ్ఞానాన్ని బోధించాడు. ఎవరు శూద్రుడు అన్న విషయాల్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరి సత్యదృష్టి లేని వాళ్ళు, మాయకి వశమైన వాళ్ళు, అలాగే ప్రాణులను హింసించే వాళ్ళు, సమస్త ప్రాణుల పట్ల దయ లేని వాళ్ళు, ప్రాణులను చంపేవాళ్ళు, ఎదుటి వాడిని భయపెట్టే వాళ్ళు కూడా శూద్రులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇతరులని దొంగిలించేవారు, అప్పు చేసి ఎగ్గొట్టేవారు కూడా శూద్రులు అని చెప్పి చెప్పడం జరిగింది. 7వది బాటసారులని దోచుకునేవారు. మరి చూస్తే పూర్వం రోజుల్లో బాటసారులు ఉండేవాళ్ళు, ఇప్పుడంటే అన్నీ కూడా యంత్రశక్తి అనేది రావడం జరిగింది. అలా బాటసారులుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్పట్లో మజ్జిగ, నీళ్లు, ఇంకా అన్నదానాలు కూడా చేసి వసతి కూడా కల్పించే విధంగా ఆశ్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు మనం చూస్తుంటే చాలామంది కార్లలో వెళ్తున్నప్పుడు మరి ఎక్కడైతే ఎవరు ఉండరో, కొంచెం ప్రకృతి అంతా కొండలు అలా ఉంటాయో అలాంటి చోట్ల ఏం చేస్తున్నారు అంటే దోచుకోవడానికి చూస్తున్నారు. సో దానివల్ల బాటసారుల గురించి వీరు చెప్పారు. ఓకే, ఇదంతా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయిపోయింది. 3rd ఎపిసోడ్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, శూద్రులు కంటిన్యూషన్. శూద్రులలో కంటిన్యూషన్. అబద్ధపు సాక్ష్యం చెప్పేవాళ్ళు శూద్రులే. మరి చూస్తే ఇప్పుడు ఒక లాయర్లలో, కోర్టులలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ కోర్టుకు వెళ్ళే ముందే ఎలా చెప్పితే మీరు కేసులు నెగ్గుతారు అని చెప్పి దానికోసం ఎన్నో అబద్ధాలు ఏం చేస్తూ ఉంటారు అంటే మన చేత చెప్పిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఏం జరిగినా సరే మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ఉండగలగాలి. అప్పుడేమవుతుంది అంటే ప్రకృతి మనల్ని అన్ని రకాలుగా గమనిస్తుంది. మరి మనం ఉన్న నిజాయితీని బట్టే మనకేమవుతుంది అంటే కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను కొన్ని సంఘటనలు చూశాను సార్. చాలామంది అబద్ధాలు చెప్పి లక్షలు కోట్లు సంపాదిస్తారు. అలా లక్షలు కోట్లు సంపాదించి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఒక పెద్ద వయసు వచ్చాక ఏం చేస్తారు అంటే వాళ్ళ ఆస్తులన్నీ పిల్లలపైన వదిలిపెట్టేసినప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఆ తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నారు. మనం ఎప్పుడైతే నిజాయితీగా ధర్మంగా ఉంటామో అప్పుడేమవుతుంది అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా చాలా కొడుకులు ఎంతో నిజాయితీగా ఉండి తల్లిదండ్రులని ఎంతో గౌరవంగా చూసుకొని, అలాగే వాళ్ళ మంచితనం చూసి కూడా ఏంటి అంటే మంచి కోటీశ్వరుల సంబంధాలు కూడా వాళ్ళను చేసుకోవడం అనేది
జరిగింది. ఈ తరం వాళ్ళతో నీతి నిజాయితీలతో తల్లిదండ్రులు ఉంటేనే తల్లిదండ్రులు గౌరవంతో ఉంటేనే పిల్లల పట్ల వారి ద్వారా ఏదైనా మంచి జరుగుతుంది. పిల్లలు కూడా చూసుకోవడం. మనకి ప్రకృతి ఏదో రకంగా సహకరిస్తుంది. అలా అబద్ధాలు చెప్పే సంపాదించాలి అనేదేమీ లేదు. మనం ఎప్పుడు కూడా నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇంత రావాలి అనేది మనం ఆశించకూడదు. ఏం చేయాలి అంటే ప్రకృతికి వదిలేయాలి. నువ్వు చేసిన మంచికి తగ్గ ఫలితం అనేది మనం పొంది తీరుతాము. మరి అబద్ధపు సాక్ష్యపు చెప్పే వాళ్ళని కూడా బుద్ధుడు దేంతో పోలుస్తున్నాడు అంటే శూద్రుడితో పోలుస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడిన. మరి మనం మన ఇంట్లో వాళ్ళే కదా అని చెప్పి ఏం చేయకూడదు అంటే లోకువ కట్టేయకూడదు. నేను పత్రిక గారి దగ్గర నుంచి చాలా గమనిస్తూ ఉంటాను. చాలా చిన్న పిల్లలతో కూడా ఎంతో ప్రేమగా ఆ పలకరింపులో ఎంతో ఆప్యాయత అనేది నాకు కనపడుతూ ఉంటుంది. నేను ఒకసారి పత్రిక గారిని మొట్టమొదలు చూసినప్పుడు ఆయన అందరితో నడుచుకుంటూ వెళ్తూ ఒక ఓమినీ వ్యాన్ నడిపే అతన్ని కూడా ఆపి మరి ఆయనకి చప్పట్లు కొట్టించి షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. మరి నేను కూడా ధ్యాన ప్రచారం మొదలు పెట్టేటప్పుడు ఏంటి అంటే నా దగ్గర ఏమీ లేదు, కానీ పత్రిక గారి దగ్గరికి వెళ్తే మాత్రం చాలా బాగా మాట్లాడి పక్కన కూర్చోపెట్టుకొని చేసేవాడు. నాకు అలా చేయడం వల్ల నేను ఇందులోనే ఉండాలి, ఏదైనా ఒక సాధించాలి అనేది నా లోపల ఒక 1000 ఏనుగుల బలం అనేది వచ్చేది. అలా మనం కూడా ఏంటి అంటే మన ఇంట్లో వాళ్ళే కదా, రోజు చూస్తున్నాం కదా అని చెప్పి ఎప్పుడు కూడా మన కుటుంబం వాళ్ళతో కూడా పరుషంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడినా కూడా దేంతో పోలుస్తున్నాడు అంటే శూద్రుడితో పోలుస్తున్నాడు. మరి చెప్పాలి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతా కూడా ఒక ఫ్యామిలీ అని చెప్పి చెప్పొచ్చు. మరి అలా మనం కూడా మన తోటి వాళ్ళతో పరుషంగా మాట్లాడడం అనేది చేయకూడదు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే చెడ్డ పనులు చేసి ఇతరులు తెలుసుకోకూడదని ప్రయత్నించేవారు రహస్యంగా పనులు చేసేవారు. మరి చాలామంది ఎలా ఉంటారు అంటే చూడ్డానికి బయటికి బాగానే మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, లోపల మాత్రం ఏమవుతుంది అంటే అన్ని చెడ్డ పనులు చేస్తారు. ఆ చేసే చెడ్డ పనులు కూడా ఎలా చేస్తారు అని చెప్తున్నాడు అంటే బుద్ధుడు చేసి మళ్ళీ బయటికి ఎవరికి తెలియకుండా ఉండాలి అనేట్లుగా జాగ్రత్త పడేవాళ్ళు కూడా. బయటి ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి సాధకుడుగా, ఒక మంచి జ్ఞానిగా కనబడడానికి ప్రయత్నిస్తాడు. లోపల చేసేటి అన్ని విధవ పనులే. అది అలా కూడా ఉండే వాళ్ళని శూద్రులే అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇతరుల ఇళ్లకు వెళ్ళి చక్కగా భోజనం చేసి తన ఇంటికి వచ్చినప్పుడు సరి అయిన ఆతిథ్యం ఇవ్వకపోతే వారు కూడా. ఇది కూడా చాలా ఆలోచింపచేసే విధంగా ఉంది. మనం అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటాం, ఏంటి అంటే బాగా తినేస్తాము, కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేస్తాము అంటే పట్టించుకోము. మరి వాళ్ళు ఎంతో దూరం నుంచి మనల్ని కలవడానికి వచ్చినప్పుడు ముందు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకు అన్నీ సమకూర్చి మరి తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది మాట్లాడాలి. మరి నిజంగా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే మరి మనకన్నా ఆల్రెడీ ఈ జ్ఞానంలో పట్టు ఉన్నవాళ్ళు. అలా ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలా విషయాలు చెబితే నేర్చుకోవడం కాదు, కొన్ని ఏం చేయాలి అంటే చూసి నేర్చుకోవాలి. నేను మామూలుగా ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాను అంటే ఎంతో మందిని కలుస్తుంటాను, ఎన్నో చూస్తూ ఉంటాను. నేను ఎక్కడ ఏది బయటికి చెప్పను, కానీ ఎక్కడైతే నేను బాగా సాటిస్ఫై అవుతానో అప్పుడు నాకు అనిపిస్తుంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా నేను కూడా ఇలా చూసుకోవాలి అనేది నా లోపల నుంచే నాకే అర్థమవుతూ ఉంటుంది. మామూలుగా మనల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందే రాగానే ఏం చేయాలి అంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళు ఇచ్చాక ఇంకా ఏం చేయాలి అంటే వాళ్ళకి తిండి పెట్టి అప్పుడు వాళ్ళు దేనికోసం వచ్చారు అనే దాని గురించి మనం మాట్లాడాలి. అలా
మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే వాళ్ళు మనకిచ్చే ఇంపార్టెన్స్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అది ఎవరైనా సరే, మనకన్నా బాగా జ్ఞానం ఉన్న వాళ్ళైనా, డబ్బులు ఉన్న వాళ్ళైనా, పల్లెటూరు వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా సరే, ముందు మనం ఏం చేయాలి అంటే అందరికీ సరి అయిన ఆతిథ్యం ఇవ్వాలి. మనమేమో అందరి ఇళ్ళకి తిని బాగా కంఫర్ట్గా చూసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తే మాత్రం ఎవరిని కూడా పట్టించుకోకుండా ఉండకూడదు అని చెప్పి బుద్ధుడు మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, బ్రాహ్మణుని, బ్రహ్మజ్ఞానుల్ని, సాధన చేసే వాళ్ళని నిందించేవారు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళని ఏ రకంగా కూడా మనం దూషించకూడదు. ఇది ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, ఆకాశంలో ఉమ్మిస్తే ఏమవుతుంది అంటే మనపైనే పడుతుంది. కాబట్టి ఎప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఎంతో వినయంగా ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే ఎంత వినయంగా ఉండాలి అంటే, రాజు దగ్గర భటుడు, అలాగే ఒక మనుషులే కాకుండా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎంత గౌరవం, వాల్యూ ఇచ్చాం మనం. సార్ మరి పిఎంసి వారే కదా స్థాపించారు, సార్ వారి విజన్తోనే కదా నడుస్తుంది. అవును, పిఎంసికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత గౌరవంగా చూడాలి. అవును. ఇప్పుడు సాధకులను మనం మెడిటేటర్సే కదా అని ఏమనకుండా ఉండొచ్చు, సార్. కానీ ఛానల్ని కానీ వస్తున్న కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వచ్చే సజెషన్ ఇవ్వచ్చు, రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళ వేస్ అండ్ వ్యూస్, వాళ్ళ సబ్జెక్ట్ చెప్పచ్చు. మీరు అనేది ఇప్పుడున్న ప్రస్తుతానికి ఇది కూడా చాలా అవసరం సార్. ఈ పిఎంసి అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది లోక కళ్యాణకరమైన పని. మీరు అన్నట్లు ఏది ఏమైనా ఎలా ఉన్నా మనం పిఎంసికి చేయాల్సిన సహాయ సహకారాలు చేసి అడగండి. ఏదైనా అడగొచ్చు, నేను అడగొద్దు అని చెప్పట్లేదు, వాళ్ళన్నీ కరెక్ట్గా చేస్తున్నారు అని అనట్లేదు. కానీ ఎవరినో దృష్టిలో పెట్టుకొని మనం పిఎంసికి నష్టం కలిగించే పని కూడా చేయకూడదు. అంటే డైరెక్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి విజన్తో వారే స్థాపించారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వారి పర్సనల్ ఎజెండాతో కూర్చోవాలి నిజానికి సార్ కదా. ఇప్పుడు ఇంకోటి, మనం లైవ్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాం, జనాలకు తెలియాలి కదా. లైవ్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాం సార్. అసలు ఇక్కడ కూర్చుంటున్నాం కానీ తర్వాత నిజంగా మాట్లాడించబడేది మనమేనా మాట్లాడేది? లేదు సార్, మన ద్వారా ప్రకృతి మాట్లాడిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అది మనం ప్రతి ఒక్కరి అనుభవం సార్. రైట్, వండర్ఫుల్. అంటే సాధకులే కాదు, ఒక లోక కళ్యాణం కోసం జరిగే ఏ పనైనా ఎవరు చేస్తున్నా, ఏ మీడియా ద్వారా చేస్తున్నా మనం మాటలతో తూలన ఆడకూడదు. చేయగలిగితే చేయాలి, లేదా సైలెంట్గా ఉండాలి. ముందు ఉపకారం చేసినా చేయకపోయినా ఏం చేయకూడదు అంటే అపకారం చేయకూడదు. ఇప్పుడు సాధకులను కానీ, ఒక గొప్ప వాళ్ళని కానీ, మీరు ఇందాక అన్నట్టు జ్ఞానులను కానీ నోటితో తూలనాడితే అది కర్మకే దారితీస్తుందా? తప్పకుండా. దానికి తగ్గ ఫలితం మనమేం చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి ఏం చేస్తుంది అంటే ఆ సమయ సందర్భాన్ని బట్టి దానికి తగ్గ ఫలితం వస్తుంది. ఇప్పుడు పత్రిగారు కూడా ఆయన ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశాడు, ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఇంకా ఆయన ఏం చెప్పడం జరిగింది అంటే, ఆయనని ఎవరినైనా విమర్శిస్తే వాళ్ళు వేరే కాదు, నేను వేరే కాదు, వాళ్ళని నేను కనుక విమర్శిస్తే నన్ను నేను విమర్శించుకున్నట్టు అనేటువంటి ఏకత్వాన్ని బోధించారు ఆయన. ఇప్పుడు పిఎంసి ఛానల్ అంటే మనమే, పిరమిడ్ మాస్టర్స్ ఛానల్. ఇంకా చెప్పాలి అంటే మన కన్నుని మన వేలుతో మనమే పొడుచుకుంటున్నాము. లోక కళ్యాణకరమైన పనిలో ఏం చేస్తున్నాము అంటే, ఒక పని జరుగుతున్నప్పుడు ప్రకృతి ఈ రకంగా పిఎంసి ద్వారా అందిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకృతి చేసే పనికి మనం ఏం చేస్తున్నాము అంటే అడ్డుపడుతున్నాము. ఇప్పుడు నిజంగా మంచి అనేది ఇలా కెమెరా ముందు చెప్పాలి, చెడు అనేది ఏం చేయాలి అంటే చెవులో చెప్పాలి. నిజంగా మీకు ఏదైనా అనిపిస్తుంది, ఇక్కడ అందరూ ఏమి పరిపూర్ణులు కాదు, అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. పర్ఫెక్ట్ అవ్వడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉన్న మనందరం, మన అనుభవం,
మనం మరింత 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 పర్ఫెక్ట్ అవ్వడం కోసమే పిఎస్ఎస్ఎంలో ఉన్నాం. సార్ మరింత పర్ఫెక్ట్ అవ్వడం కోసమే, పర్ఫెక్ట్ చేసుకోవడం కోసమే పిఎంసి ఛానల్లో ఉన్నాం. పిఎంసి ఛానల్ స్థాపించిందే మనందరం లోకానికి పర్ఫెక్షన్ గురించి, కంప్లీట్గా జీవించడం గురించి బోధించడానికి, మనం తెలుసుకున్నది చెబుతూ మనం మరింత ఎదగడం కోసమే. సార్ పత్రి సార్ ఏమన్నారు, ప్రతిరోజు బెటర్ అవ్వాలి, అది మరింత 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 అయిపోయింది అనేది లేదు అన్నారు. సార్ ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. వండర్ఫుల్. బుద్ధులవారు అయితే చాలా అద్భుతమైన పాయింట్ అందించారు. అలా చేస్తే శూద్రులు. సార్ ఇంకా ఏంటంటే సార్, పాకలపాటి గురువు గారు ఒక మాట చెప్పారు సార్, నాకు ఇది ఎంతో ఎంతో ఆలోచింపచేసింది సార్. ఈ మాట నేను విన్నాను కాబట్టి నేను కొన్ని పొరపాట్లు చేయకుండా ఉన్నానేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది సార్. ధ్యాన జగత్ మ్యాగజైన్లో ఒకసారి పాకలపాటి గురువు గారి ఆర్టికల్ వచ్చిందనమాట. ఈ మంత్ కూడా వారిదే వచ్చింది. అందులో ఒక శిష్యుడు వచ్చి పాకలపాటి గారిని అడుగుతారు. ఏమని అడుగుతాడు అంటే, ఆ పాకలపాటి గారికి కాళ్ళ నొప్పులు ఉంటాయి, మీకు ఎంతోమంది శిష్యగణం ఉంది, మీరు ఎంతోమందితో పిలిస్తే మీకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు ఎవరిని పిలవరు, ఎవరితో సేవ ఎందుకు చేయించుకోరు అని ఒక శిష్యుడు పాకలపాటి గారిని అడిగితే, పాకలపాటి గారు ఎంత బాగా చెప్పారు అంటే, మొదట్లో ఏమీ తెలియనప్పుడు నా మాటలు విని నా మాటలకి ఆకర్షితులయ్యి నా మాటలకి ప్రభావితమై ఏం చేస్తారు అంటే నా మార్గంలో వస్తారు, నేను చెప్పింది వింటూ ఉంటారు. అలా నేను అన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది అంటే తర్వాత కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా నేను విషయాల్ని బోధిస్తూ ఉంటాను. బోధిస్తూ ఉంటే ఈ పాత వాళ్ళు ఏమనుకుంటారు అంటే, గురువుగారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకుంటున్నాడు, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడు, మేము చెప్పినట్లు వినట్లేదు, వాళ్ళు చెప్పినట్లు వింటున్నారు అని చెప్పి మన వాళ్ళలో మనమే గ్రూపులు తయారయ్యి నా మీదే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నొప్పుల కన్నా ఈ నొప్పులు నాకేం పెద్ద బాధ అయ్యట్లేదు అని చెప్పి పాకలపాటి గురువు గారు నాకు చెప్పడం జరిగింది. అసలు నిజంగా ఎంత బాగా చెప్పాడు. నిజంగా మనం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కోసం దేనికి వస్తున్నాం, ఈ పిఎంసి ఛానల్ అనేది దేనికోసం స్థాపించబడింది, అసలు ఉద్దేశం ఏంటి? లోక కళ్యాణం పరంగా అందరూ ఏమవ్వాలి అంటే జ్ఞానులుగా తయారవ్వాలి. మనం అలా తయారు చేయగలిగితే చేయగలగాలి, లేదు అంటే చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే సహకారంగా ఉండాలి. అసలుది మరిచిపోయి నన్ను పట్టించుకోవట్లేదు, నాకు పేరు రావట్లేదు, నాకు పదవి లేదు అని చెప్పి మనం ఆశిస్తున్నాము, ఈ రకంగా మన ప్రవర్తన ఉంటుంది అంటే ఇంత గొప్ప దాంట్లోకి వచ్చి ఇంత దిగజారి మనం ప్రవర్తిస్తున్నాం. అది ఇంకా ఇంకా ఇది వీరు చెప్పినట్టు, బుద్ధుల వారు చెప్పినట్టు ఇంకా శూద్ర తత్వం పోలేదు, తత్వం అన్నమాట సార్. ఓ వండర్ఫుల్. సో మొత్తం మీద పత్రిజీ అందించిన కార్డినల్ ప్రిన్సిపల్స్ అన్ని బుద్ధుల వారి ద్వారా చెప్పింది. అది సార్, మనది బుద్ధుల సంఘం అంటే అదే కదా. పత్రిసారి ఇవన్నీ చెప్పడం కాదు, జీవించి చూపించారు. వీళ్ళు ప్రపంచంలో అందరి గురించి తెలుసు, కానీ ఏ రోజు ఎవరిని ఏమనలా. అదే కదా నేర్పించారు సార్. వీళ్ళు ఎలా ఉంటారంటే సార్, ప్రజ్ఞ సార్. ఒక పండితుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే అన్ని సందర్భాలలో ఒకటే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక ప్రజ్ఞావంతుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ప్రాంతాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, మనుష్యుల్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది అంటే, పత్రిగారు ఎవరినైనా కొట్టారు, పత్రిగారు ఎందుకు కొట్టారు అనేది పత్రిగారినైనా అనాలి, లేదంటే కొట్టించుకున్న వాళ్ళనైనా అడగాలి. అది చూసి ఏం చేస్తున్నారు అంటే పక్క వాళ్ళు సైడ్ అయిపోతున్నారు. ఒక గురువు ఇలా ఉంటాడేంటి అని చెప్పి ఒక గురువు ఎలా ఉండాలనేది మనం నిర్ణయిస్తామా? వండర్ఫుల్గా చెప్పారు. అలా అనుకున్న వాళ్ళందరూ సాధన చేసి పిరమిడ్లు కూడా నిర్మించారు. నిజమే మీరు అన్నట్టు, అలా అనుకొని ఉంటారు. తర్వాత అందరూ కూడా అర్థం చేసుకున్నారు. రైట్. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారు బుద్ధుల వారు? నిజం కాని దానిని నిజమని చెప్పడం. అది శూద్రతత్వం. ఇవన్నీ శూద్రుడు అంటే ఎవరు అని చెప్తారు. శూద్రుడు అంటే ఎవరు అనే దానికి ఈ వివరణ అంతా కూడా ఇస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే తల్లిదండ్రులని నిర్లక్ష్యంగా వదిలేసిన వారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులు చెప్పింది ప్రతిదీ వినమని కాదు,
తల్లిదండ్రుల్ని చూసుకోవడం అనేది కనీస ధర్మం. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే పిల్లలకి నువ్వే క్లాస్లో ఫస్ట్ రావాలి, నీకే 100కి 100 మార్కులు రావాలి. అలా కాదు. ఎలా ఉండాలి అంటే నీకు 100కి 100 మార్కులు రావాలి, అందరికీ 100కి 100 మార్కులు రావాలి. అలాగే బలవంతంగా తల్లిదండ్రులు పిల్లల పైన వాళ్ళ అభిప్రాయాలు రుద్దొద్దు. కానీ పిల్లలు ఎలా ఉండాలి అంటే ఎదిగాక తల్లిదండ్రుల్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. వారి పట్ల బాధ్యతతో ఉండాలి అనేది బుద్ధుల వారు చెప్తున్నారు. వాళ్ళ పట్ల బాధ్యతతో ఉండాలి. వాళ్ళకి సత్యం తెలియకపోయినప్పుడు వాళ్ళు చెప్పింది వినాలి అని కాదు, సత్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ వాళ్ళ దగ్గర సత్యం గురించి దాని గురించి కాకుండా వారి పట్ల నీ బాధ్యతను నెరవేర్చు, అది చెప్తున్నారు. మనం కొంతమంది పిల్లలే సాధకులై తల్లిదండ్రులు సాధకులు కాని వాళ్ళు ఉంటారు. వారి పట్ల నీకున్న బాధ్యతను నెరవేర్చు గంతే, దట్స్ ఆల్ అనేది చెప్తున్నారు. క్లారిటీ. రైట్, నెక్స్ట్. ఇలా ఎవరు క్షూద్రులు అనే దానికి ఇన్ని పాయింట్లు బుద్ధుడు మనకి వివరించడం జరిగింది. మరి మొదటి 6 పాయింట్లు, తర్వాత ఎవరు క్షూద్రులు అనేది మనం తెలుసుకున్నాము. అలాగే సర్వాత్మ భావన అనేది మనలో రావాలి. మనం అంతా కూడా ఒకటే, అంతా ఆత్మస్వరూపంలమే, అందరం కూడా ఆ పరమాత్మ నుంచి విడివడి వచ్చిన అంశాత్మలమే. ఇప్పుడు మనం ఒకరికి నష్టం కలిగిస్తే మనకి మనం నష్టం కలిగించుకున్నట్టు, ఒకరిని మోసం చేస్తే మనకి మనం మోసం చేసుకున్నట్లు. ఇవన్నీ కూడా అర్థం అవ్వాలి అంటే మన బుద్ధి స్థితి, మన జ్ఞాన పరిధి అనేది పెరగాలి. మరి మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే మనకి సర్వాత్మ భావన అనేది రావడం జరుగుతుంది. మరి ఈ సర్వాత్మ భావన అనేది మనలో రావాలి అంటే మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని కొన్ని పాయింట్స్ బుద్ధుడు బోధించడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే వర్తమానంలో జీవించగలిగే శక్తి ఉండాలి. ఎప్పుడు వర్తమానంలో ఉండాలి. వర్తమానం. గతంలో అయిపోయినాయి మాట్లాడవద్దు. భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. గతంలో అయిపోయినాయి మాట్లాడవద్దు సాధకులు కూడా. అవునా కదా? అవునండి. అదే వెరీ ఇంపార్టెంట్. ఒక మాట అంటారు, ఏమంటారు అంటే రాత్ గాయతో బాత్ గాయ కదా, అలా ఉండాలి అందరు. మనం ఏం చేస్తున్నాము అంటే అన్ని విషయాల్ని మోస్తున్నాం. నాకు ఇక్కడ ఒక కథ గుర్తుకు వచ్చింది సార్. ఇద్దరు సాధువులు ఏం చేస్తుంటారు అంటే అడవి గుండా ప్రయాణం చేస్తుంటారు. అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ఒక మధ్యలో ఏరు పారుతూ ఉంటుంది. ఒక స్త్రీ ఆ ఏరును దాటాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ దాటలేదు. అందులో ఒక సాధువు ఏం చేస్తాడు అంటే ఆ స్త్రీని ఏరు దాటేస్తాడు. ఆ దాటినోడు అది అక్కడే దాటేసిన తర్వాత అక్కడే మర్చిపోయాడు. పక్క సాధువు మాత్రం ఏం చేస్తున్నాడు అంటే దాన్నే మోస్తూ ఆశ్రమం దాకా వెళ్ళి మనం సాధువులము, మనం అలా ఎందుకు చేశాము అంటాడు. అలా అక్కడ మనం బాహ్య చర్యలు కాదు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే భావానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ భగవంతుడు భావప్రియుడు. అతని భావం ఏంటి అంటే ఆ ఏరు తను దాటలేకపోతుంది, దాటించాలి అనే భావమే మొదటి సాధువుది. రెండో సాధువుది మాత్రం భావం వేరుగా ఉంది. ఇంకోటి, సాధువులైనా జ్ఞానులైనా ఒక సాధకుడైనా ఆ సందర్భంలో అది ఎందుకు చేశారో అది వాళ్ళకే తెలుసు. అది దాన్ని తెలుసుకొని గతాన్ని మాట్లాడుకుంటూ ఉండడం వల్ల నేను సర్వాత్మతో, నేను కూడా ఒక ఆత్మనన్న భావం నుంచి దూరం అవుతారు. ప్రజెంట్ మూమెంట్ లో ఉండాలి. గతం గతః, అలాని భవిష్యత్తు కూడా లేదు. అది సార్. ఇప్పుడు గతము అనేది వర్తమానానికి పునాది, వర్తమానం అనేది భవిష్యత్తుకు పునాది. వర్తమానంలో మనం చేసే పనులే ఏం చేస్తాయి అంటే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. నాకు ఇందులోకి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ మార్గంలోకి వచ్చాక మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అంత మాత్రమే ఆలోచించాలి, అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు. అలా ఆలోచించుకుంటూ పోతే మెల్లిమెల్లిగా అంతా మనకే అర్థమవుతుంది. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళాలి అంటే ఒక టార్చ్ లైట్ వేయాల్సిన అవసరం లేదు. మనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటేసారి టార్చ్ లైట్ వేయాల్సిన అవసరం లేదు. ఒక టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే 10 అడుగులు కనపడుతుంది. 10 అడుగులు వెళ్ళాక మళ్ళీ టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ 10 అడుగులు కనపడుతుంది. అంటే ప్రతి క్షణం ప్రస్తుతంలో ఉంటేనే ఆ ప్రస్తుతమే
మరో భవిష్యత్. ఒక వర్తమానమే మరో వర్తమానంగా వచ్చేదాన్ని భవిష్యత్ అంటాం. అది సార్. మరో వర్తమానం అంటారు దాన్ని. అవును సార్. వండర్ఫుల్ పాయింట్. ప్రస్తుతంలో ఉండడమే సర్వాత్మ భావనను కలిగి ఉండడానికి తొలిమెట్టు. అది నెక్స్ట్ రెండవది, ఇంకొకటి, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ సార్. చాలామంది కష్టం వస్తే, నష్టం వస్తే, నాకు దగ్గరి వాళ్ళు దూరం అవుతే, ఇంకా ఎందుకు నా జీవితం, నాకెందుకు ఈ జన్మ వచ్చింది, నాకే ఎందుకు ఆ భగవంతుడు ఇలాంటి పరిస్థితి కల్పించాడు. మనం ఏం చేయాలి అంటే, ఎటువంటి పరిస్థితులలోనైనా సరే ఏం చేయాలి అంటే పాజిటివ్గా ఆలోచించాలి. దీని గురించి మనం చెప్పుకుంటే, ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు బాలగంగాధర్ తిలక్ని తీసి జైల్లో వేశారు. జైల్లో వేస్తే నేను జైల్లో పడ్డాను కదా అని ఏడుస్తూ కూర్చోలేదు. ఆయనకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు నేను భగవద్గీత అంతా చదివి భగవద్గీత మీద ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఆయనకి జైల్లో ఉన్నప్పుడు వచ్చింది. చాలామంది చూడండి, గెలిచిన వాడికి మనం ఏం చెప్పినా వినడు. అదే ఓడిపోయిన వాడికి కనుక చెప్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఎన్నో విషయాలు చాలా ఓపికగా వింటారు. అలా ఏంటి అంటే, మనం ఫెయిల్యూర్ని కూడా ఏం చేయాలి అంటే నేర్చుకోవడం కోసమే, ఇది ఒక రకమైన అనుభవం కోసమే. మరి ఆత్మపరంగా ప్రతిదీ అనుభవమే, కానీ ఆత్మకి ఆపద అనేదే లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఇంత సాధన చేశాను కదా నాకే ఎందుకు వచ్చింది అనుకోకుండా, దాంట్లో ఏముంది అసలు, ఏ మంచి కోసం జరిగిందో సాధనతో జ్ఞానంతో తెలుసుకోవాలి. అది సార్ వండర్ఫుల్. ఒక నానుడు ఏంటంటే, మంచి చేసేవాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది, మంచు చేసేవాడికి చెడు జరిగినట్టుగా కనపడ్డా అది కూడా ఏంటి అంటే మన మంచికే. ఇప్పుడు ఈ కోవిడ్ రావడం వల్ల పిఎంసి వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ధ్యానం, జ్ఞానం, పుస్తకాలు చదవడం అనేది పెరిగింది. అలా ఏది జరిగినా సరే ఏంటి అంటే మన మంచికే అనుకోవాలి. జరిగిన దాంట్లో మంచి ఏముందో చూడాలి. అది ముఖ్యంగా సాధకులు, సాధన లేని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం వచ్చిన తర్వాత సాధనతో శక్తితో ఉన్నప్పుడు ఇది తెలుసుకోవాలి. అది అప్పుడు నీకు సర్వాత్మ భావన కలుగుతుంది. కలగకపోవడానికి రెండో మెట్ ఇది. కలగాలంటే ఇది యూజ్ చేయాలి. వావ్, వండర్ఫుల్. నెక్స్ట్ మూడోది ఏం చెప్తున్నాడు అంటే, మనో నియంత్రణ అనేది ఉండాలి. మైండ్ కంట్రోల్. మనసు ఎటు పోతే అటు పోవద్దు. ఇప్పుడు మనస్సు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. ఈ మనసు ఎప్పుడు ఆలోచించాలి అంటే అప్పుడు ఆలోచించాలి, ఎప్పుడు ఆలోచించకూడదు అన్నప్పుడు అలా ఆలోచించకూడదు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, మనసు ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి మనిషి వెళ్ళకూడదు. మనసు బాహ్య వస్తువుల్ని ఎన్నో చూస్తూ ఉంటుంది, చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది. కావాలన్న ప్రతి దాని దగ్గరికి కూడా కళ్ళు వెళ్ళిన దగ్గరికి మనస్సు వెళ్ళకూడదు, మనస్సు వెళ్ళిన దగ్గరికి మనిషి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. ప్రతి జీవికి ఏంటి అంటే ఒక్క ఇంద్రియ లోపం ఉంటుంది, కానీ మానవుడికి ఏంటి అంటే 5 ఇంద్రియాల లోపాలు ఉన్నాయి. ఒక జీవికి ఒక ఇంద్రియ లోపమే ఉంటే ఆ జీవి చనిపోవడం జరుగుతుంది. మరి 5 ఇంద్రియాల లోపం ఉన్న మానవుడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలకు ఏం చెప్పుకోవచ్చు అంటే, మిడతకి ఏంటి అంటే కళ్ళు, ఆ మంటను చూసి ఏంటి అంటే అది పండు అనుకొని ఆ మంటను తిందామని చెప్పి ఆ మంట దగ్గరికి వెళ్తుంది. అది పండు అనుకొని మైండ్తో చూసిన ఆ కళ్ళతో, మైండ్ కంట్రోల్లో ఉన్న కళ్ళు భ్రమింపజేసి అందులో పడిపోయింది. ఆ మిడతకి ఏంటంటే ఆ కళ్ళ ద్వారా లోపం ఉండడం వల్ల ఏం చేసిందంటే అది చావు కొని తెచ్చుకుంది. కళ్ళనే ఇంద్రియము మైండ్ కంట్రోల్లో ఉంది కాబట్టి అట్లా జరిగింది. అది అంటే వాటికి మైండ్ ఉండదు సార్, మనకి మైండ్ ఉంటుంది. వాటికి ఏంటంటే ఒక ఇంద్రియ లోపం ఉంటుంది. ప్రతి జీవికి ఒక ఇంద్రియ లోపము. మిడతకి ఏంటి ఇంద్రియ లోపము అంటే ఆ కళ్ళు ఆ మంటను చూసి భ్రమపడి ఏం చేసింది అంటే ఆ పండును తిందాము అని చెప్పి వెళ్ళి మరి చనిపోవడం అనేది జరిగింది. అంటే ఒక్క ఇంద్రియమే ఇంత ఎఫెక్ట్ అయింది, మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, లేడీకి
ఆ శ్రవణేంద్రియ లోపం, మంచి సంగీతం విని ఆ మంచి సంగీతం పెట్టి బోయవాడు ఏం చేస్తాడు అంటే ఆ లేడీని తన వలలో వేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే అది ఆ సంగీతానికి మైమరిచిపోయి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం జరుగుతుంది అనేది కూడా మరచిపోయి ఆ సంగీతానికి ముగ్ధులయ్యి ఏం చేస్తుంది అంటే ఆ బోయవాడి వలలో చిక్కుకోవడం జరుగుతుంది. ఆ ఇంద్రియాలని వాడాలి, కానీ ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని మయమరిచిపోయేంత ఉండద్దు అది. ఓహో, నెక్స్ట్ చేపకి ఏంటి అంటే రసేంద్రియ లోపం. అదేంటంటే టేస్ట్ ఏది ఉంటే టేస్ట్ పోయి తిందాము అని చెప్పి ఏం చేస్తుంది అంటే గాలానికి ఇరుక్కుపోయి, గాలానికి ఏదో పెడతాడు, దాన్ని తినడానికి పోయి చిక్కుకుంటాడు, గాలానికి ఎరేస్తాడు. ఆ ఎర్ర వల్ల ఏం చేస్తుంది అంటే ఆ గాలానికి కుచ్చుకొని అది చనిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏనుగుకి స్పర్శేంద్రియ లోపం. ఏనుగును ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద గుంత తోవి ఆడ ఏనుగుని ఎక్కడో దూరంగా పెట్టి దాన్ని ఏం చేస్తూ ఉంటాడు అంటే అరిపిస్తూ ఉంటాడు. ఆ అరుపు శబ్దానికి విని ఈ మొగ ఏనుగు ఏం చేస్తాడు అంటే ఆడ ఏనుగు దగ్గరికి వెళ్దామని పరిగెత్తుకుంటూ ఏం చేస్తుంది అంటే ఆ గుంతలో పడి పరిగెట్టే సమయంలో ఎటు పరిగెడుతున్నా ఏం జరుగుతుంది మైమరిచిపోయి అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే తుమ్మెదకు ఆ వాసన చూసి దానికి ఏంటంటే ఆ వాసనలు బట్టి ఏం చేస్తుంది అంటే అన్ని పూల పైన వాళ్తుంది. తుమ్మెద ఎన్ని పూల పైన వాలినా నష్టం లేదు, కానీ సంపంగ పువ్వు పైన వాళ్తే ఏం చేస్తుంది అంటే దాని చావు. అన్నిటినీ మకరందం తీసుకున్నట్టు దాని మీద వాలి ఏం చేస్తుంది, జ్ఞానంలా ఎక్కడ ఆగాలనేది. అది ఓ మై గాడ్. మీరు అన్నట్లు ఆ సర్వాత్మ భావన రావాలి, జ్ఞానం పెరగాలి అంటే మన మనస్సు మన అదుపులో ఉండాలి. ప్రస్తుతం మానవుడికి 90% పైగా కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖము కలగడానికి కారణం ఏంటి అంటే మన మనస్సు మన అదుపులో లేకపోవడం వల్ల. 90% పైగా మనం సమస్యల నుంచి బయటపడవచ్చు మన మనస్సుని మన అదుపులో పెట్టుకోవడం. సైకోసోమాటిక్ అని చెప్పారుగా, సైకోసోమాటిక్ మనసు ద్వారానే వచ్చే మనసు ద్వారా వచ్చేది. మనం చేసే ఈ సాధన అనేది కూడా శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. మన శ్వాస మీద ధ్యానమే సైకోసోమాటిక్ డిజార్డర్స్కి మెయిన్ మూలం, ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం. అదే సార్. ఏమంటాము అంటే మనోవ్యాధికి మందు లేదంటాము, మనోవ్యాధికి కూడా మందు ఉంది. అది మీరు అన్నట్లు శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది. ధ్యానం అంటే ఏదో మాట మీద ధ్యాస, మ్యూజిక్ పైన ధ్యాస అయిపోయింది. ధ్యానం అంటే పత్రిగారు చాలా క్లియర్గా చెప్పాడు, శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేసే పద్ధతి కూడా మీరు చాలా ముఖ్యమైన విషయం గుర్తు చేశారు. ఇంకోటి, ఏ పద్ధతిలో వెళ్ళినా శ్వాస మీద ధ్యాసతో ఉండడం కోసమే సార్. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే మనం ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు చేసింది చేయకూడదు, గొప్పవాళ్ళు చెప్పింది చేయాలి. మనం ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు చేసింది ఎప్పుడు చేయకూడదు, వాళ్ళు చెప్పిందే చేయాలి. ధ్యానం చేసే పద్ధతిలో చాలా క్లియర్గా చెప్పాడు. వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించాలి. ఆలోచనలు వస్తే ఆలోచనని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మన శ్వాసే మన గురువు అని చెప్పడం జరిగింది. తులసి దళం పుస్తకంలో తులసి దళం 2 ఆకులతో ఉన్నది. ఒకటి ఏంటంటే శ్వాస మీద ధ్యాస, రెండోది ఏంటంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇంకా ఏం చెప్పాడు అంటే పత్రిగారు, నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మరి కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనస్సు మూస్తే ధ్యానం. ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమీ చేయకపోవడమే ధ్యానం. నువ్వు దేహం ద్వారా ఏమీ చేయకూడదు, మనస్సు ద్వారా కూడా ఏమీ చేయకూడదు. దేహం ద్వారా ఏం చేయట్లేదు, కూర్చున్నాం కదా, అది ధ్యానమే అనుకుంటున్నాం. మనస్సు కంప్లీట్ శూన్యం అవ్వాలి సార్.
అప్పుడే ఈ మనో నియంత్రణ వస్తుంది, అది సార్, అప్పుడే సర్వాత్మ భావన కలుగుతుంది. అది సార్, సర్వాత్మ భావన కలగకపోవడానికి మెయిన్ అడ్డంకి మనో నియంత్రణ లేకపోవడం. సార్ మనో నియంత్రణ తర్వాత వర్తమానంలో లేకపోవడం, ఏది జరిగినా మన మంచికి అనుకోకపోవడం, ఈ 3 వండర్ఫుల్ పాయింట్స్. 4వది ఏం చెప్తున్నాడు అంటే బంధరాహిత్యం. బంధరాహిత్యంతో ఉండాలి. అంటే బంధాలను వదిలేయాలా? ఇక్కడ అందరికి బంధరాహిత్యము అంటే వెంబడే అదే అనుకుంటారు, బంధాలన్నీ వదిలేసి మళ్ళీ వెళ్ళిపో. బంధాలందరినీ వదిలేయాలి. ఇక్కడ బంధాలని అన్నిటినీ వదలమని కాదు, అన్నింటిపైన మమకారాన్ని వదిలేయాలి. 100% అటాచ్మెంట్ ఉండాలి, 100% డిటాచ్మెంట్ ఉండాలి. నేను ఇప్పుడు పిఎంసి ఛానల్లో ఈ స్టూడియోలో కూర్చొని ఇంటి గురించి ఆలోచించిన లాభం లేదు, నేను ఇంటికి వెళ్ళి పిఎంసి ఛానల్ గురించి ఆలోచించిన లాభం లేదు. ఇప్పుడు సెలవులకి పిల్లలు హాయిగా మనతో ఉన్నారు, హాయిగా పిల్లలతో గడపండి. ఇప్పుడు మీరు ఏం చేశారు అంటే హాస్టల్స్కి పంపించారు, పిల్లలు లేకపోతే లేరు అని ఏడవద్దు, ఉన్నా ఉండగలగా. పంపించింది ఎవరు? పంపించింది తల్లిదండ్రులే. పోటీపడి పక్కోళ్ళు పోతున్నారని, బంధువులు పంపిస్తున్నారని పంపించింది నువ్వే, మరి నువ్వు అంగీకరించాలిగా. అది అంటే బంధంలో ఉంటూ బంధం పట్ల మమకారం లేకుండా ఉండడం బంధరాహిత్యం. అది సార్. అంతేగాని బంధాల్లో అతుక్కొని మా వాళ్ళు లేకపోతే నడవదు, నా భార్య లేకపోతే నడవదు, భర్త లేకపోతే నడవదు, పిల్లలు లేకపోతే నడవదు, ఇటు ఆ బంధాలు లేవు. ఇప్పుడు ధ్యానులు లేకపోతే నడవదు, ధ్యానులతో మాట్లాడకపోతే నడవదు. ఒక పిరమిడ్ దగ్గర పోయి గంట ధ్యానం చేసి 4 గంటలు వాళ్ళతో ముచ్చట్లు పెట్టి. ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, ఈ సందర్భం ఏంటంటే ప్రాపంచికంగా ఎప్పుడు తృప్తి ఉండాలి సార్, ఆధ్యాత్మికంగా ఎప్పుడు అసంతృప్తి ఉండాలి. అది మంచిదే, ఇక్కడ బంధానికి దారి తీయద్దు, బంధానికి దారి తీయకూడదు. మనం ఏదున్నా ఎవరున్నా లేకపోయినా మనం నేర్చుకుంటూ ఉండాలి. అది కానీ వీళ్ళే ఉండాలి, వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి, ఈ పిరమిడ్కే వెళ్ళాలి, ఈ మాస్టరే గ్రేటు, ఈ సంస్థనే గ్రేటు, ఈ పుస్తకమే గ్రేటు. మనం అందరి దగ్గర నేర్చుకోవాలి. అదే మనకు పత్రి గారు నేర్పింది, అది అందరి దగ్గర నేర్చుకోవాలి. ఈ ధ్యాన కేంద్రమే గ్రేట్ అని అదే పట్టుకొని ఉండడం, ఈ పుస్తకమే గ్రేటు, ఈ మాస్టరే గ్రేట్ అని పట్టుకొని ఉండడం, ఈ గ్రూపే కరెక్ట్ గ్రూప్ అని వాళ్ళని పట్టుకొని ఉండడం. అంటే జ్ఞానానికి సంబంధించింది ఏదైనా పట్టుకోవాలి, ఎవరి దగ్గరైనా నేర్చుకోవడమే కదా, జంప్ అవుతూ రావాలి. అది ఇప్పుడు పత్రి సార్ ఒక మంచి మాట చెప్పారు సార్. మనం జ్ఞానం నేర్చుకునేటప్పుడు ఎక్కడ ఆగద్దు, ఏ మాస్టర్ అయినా, ఏ పుస్తకం అయినా, ఏ గ్రూప్ అయినా సార్. ఇప్పుడు నాకు శ్రీకాంత్ గ్రూపే రైటు, ఇక వేరే గ్రూప్కి పోను నేను సార్. వేరే గ్రూప్ వినా వేరే గ్రూప్ సపోర్ట్ చేయాలి సార్. అలా కాదుగా, బంధమే కదా సార్. వేరే గ్రూప్కి సపోర్ట్ చేయాలి, అది లోక కళ్యాణకరమైనది అయితే ఖచ్చితంగా చేయాలి. అది అంతే, అన్నీ కూడా కాదు, అది నిజంగా పరులకి ఉపకారం జరుగుతుంది, దానివల్ల జ్ఞానం అందుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది అంటే ఖచ్చితంగా చేయాలి. మన వ్యక్తిగత ఆత్మాభివృద్ధి అంటే లోక కళ్యాణ అభివృద్ధికి ఉపయోగపడేది ఏ గ్రూప్ లోనైనా ఎక్కడైనా ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం అన్నట్లు చాలా మంది ఇందులోకి వచ్చి తాత్కాలికమైన ప్రయోజనాలపైన దృష్టి పెట్టి అక్కడే ఆగిపోతున్నారు. ఇప్పుడు ధ్యానం చేశాము, రోగం తగ్గింది, రోగాల దగ్గరే ఆగిపోవద్దు. తర్వాత ధ్యానం చేశాము, నాకు తాత్కాలికమైన ప్రయోజనాలు పొందట్లేదు అని చెప్పి కూడా వీటి కోసమే చెయ్యాలి అనేది కూడా కాదు. మరి మనం చెప్పేది ఏంటంటే నువ్వు దేహం కాదు, ఆత్మవి, ఆత్మపరమైన జ్ఞానం పొందడం కోసమే. ఏదో ఒక కష్టం నుంచి బయటపడితే గొప్ప కాదు, ఒక సమస్య నుంచి బయటపడితే గొప్ప కాదు. కష్టాలు ఉన్నా, సమస్యలు లేకుండా, కష్టాలు లేకుండా, జన్మ లేకుండా చేసుకోవడం కోసం ప్రయత్నం చేయడం గొప్ప విషయం. మనం దానికోసం దీంట్లోకి రావాలి. రైట్. బంధ రాహిత్యం గురించి ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒక శిష్యుడు గురువుని అడుగుతాడంట, సార్ బంధం అంటే ఏంటి అంటే గురువు చెప్తాడంట, ఓ చెట్టును పట్టుకొని, చెట్టు నన్ను పట్టుకుంది, చెట్టు నన్ను పట్టుకుంది, చెట్టు నన్ను వదులు, చెట్టు నన్ను వదులు అంటాడంట. వదులు ప్లస్ విడిపించు అని అందరికి విడిపించు అని చెప్పి అందరూ అంటారు. పట్టుకున్నది ఇతనే, పోయి పట్టుకున్నది ఇతనే. కానీ
చెప్పడం మాత్రం ఏం చెప్తున్నాడు, చెట్టు నన్ను పట్టుకున్నది, నా భార్య పట్టుకున్నది, నా భర్త పట్టుకున్నాడు, మా పిల్లలు నన్ను ఇడిచిపెట్టారండి నేను లేకపోతే. ఇక్కడ కూడా అంతే, మా క్లాసు వినేవాళ్ళు నన్ను ఇడిచిపెట్టారు. ఇటు వచ్చింది కదా, ఇటు కూడా రాకూడదు కదా, బంధరాహిత్యం అని రాకూడదు. వాళ్ళు కూడా పట్టుకోవడానికి. పత్రి సారు చెప్పింది నాకు బాగా గుర్తుంది. ఒక్కసారి ధ్యానం చెప్పావా, ఒక 20 నిమిషాలు సాధన చేపించావా, అయిపోయింది ఇక వాళ్ళతో, గుడ్ బాయ్, గో హెడ్, మళ్ళీ కొత్త వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపో. అక్కడే ఉండి వాళ్ళనే పట్టుకొని అదే చెప్పుకుంటూ, ఓకే వాళ్ళు నేర్చుకోవడానికి నీ దగ్గరికి కొత్త, ఓకే వాళ్ళు గైడ్ చేయమని అడిగితే ఓకే, అంతేగాని అదే మూసలాగా వెళ్ళడం అనేది నిన్ను అక్కడే ఆపుతుంది అనేది కూడా చెప్పారు సార్. ఇప్పుడంతా వర్గాలు ఇవి కూడా కాదు, అది బంధానికి దారి తీస్తుందో చూసుకోవాలి సార్. ఓకే, డన్. ఇంకా సర్వాత్మ భావన కలగాలి అంటే ఏంటి అంటే విశ్వ ప్రేమ అనేది ఉండాలి. అంటే ఇక్కడ మనము మన కుటుంబం గురించే కాదు, సకల ప్రాణి కోటిని ప్రేమించాలి. అది విశ్వప్రేమ అంటే అది అది మనిషి పట్ల, కుటుంబం పట్ల, కేవలం ధ్యానం పట్లనే కూడా కాదు, మళ్ళా సకల జీవుల పట్ల ప్రేమ అనేది ఉన్నప్పుడు మనకేమవుతుంది అంటే సర్వాత్మ భావన అనేది సూపర్. సర్వాత్మ భావన రావాలంటే విశ్వప్రేమ ఉండాలి, బంధరాహిత్యం ఉండాలి, మనో నియంత్రణ ఉండాలి, ఏది జరిగినా నా మంచికే అనుకోవాలి, వర్తమానంలో ఉండాలి. ఈ 5 పాటిస్తే వర్తమాన భావన ఉంటుంది. 5 పాటించినప్పుడు నువ్వు వర్తమాన భావనలో లేవు అని అర్థం. వండర్ఫుల్. చివరగా మీ మెసేజ్. మరి అందరూ బుద్ధులుగా తయారవ్వాలి. బుద్ధం శరణం గచ్చామి. సూపర్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మిత్రులారా, విన్నాం కదా, శూద్రులు అంటే ఎవరో చీచి అని దూరం పెట్టేవాళ్ళు అనుకున్నాం మనం. బుద్ధుల వారు చెప్పారు ఎవరు శూద్రులు. వినండి వాళ్ళ ఎపిసోడ్. పార్ట్ 2లో స్టార్ట్ అయింది, ఇందులో కంటిన్యూ అయింది. తర్వాత ముఖ్యంగా ఇవాళ తెలుసుకునే సర్వాత్మ, అంతటా ఉన్నది ఆత్మే. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అన్నారు పత్రిజీ. అంతటా ఉన్నది ఆత్మే. మరి ఈ భావన లేకుండా ఎందుకు పోతుంది మనం సాధన చేసినా అంటే వర్తమానంలో లేకపోవడం. వర్తమానంలో ఎంతవరకు ఉన్నా నేను 0 to 100 అన్ని రేటింగ్స్ ఇస్తున్నాం బయట. మనకు మనం ఇచ్చుకోవాలి, నేను వర్తమానంలో ఉన్నానా లేదా, అయితే గతంలో మాట్లాడుతున్నామా లేదా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నామా. పత్రిజీ జీవించి చూపించారు. వర్తమానంలో ఉండేవారు, ఏమిటి సంగతి అనేవారు. గతాన్ని అడిగేవారు కాదు, రేపు ఇది చేయబోతున్నామని కూడా చెప్పేవారు కాదు. సో ఏది ఉందో దాంతో ఉండేవారు. జీవించి చూపించారు, మనం అది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏం జరిగినా, అయ్యో ఇంత సాధన చేసినా, ఇన్ని సంవత్సరాలు అయింది, నేను సీనియర్ మోస్ట్ని, లేకపోతే నేను 1 year అయింది మంచిగానే ఉండే, 2 yearsలో ఇదైంది, ఏది జరిగినా నా మంచికే. అంటే మనో నియంత్రణ ఎంతవరకు ఉంది. ఇంద్రియాల గురించి చెప్పారు. ఒక్కొక్క దానికి ఒక్క ఇంద్రియం ఉంటేనే అంత భయంకరమైన ఇబ్బందులకు గురైతే మనం 5 ఇంద్రియాలతో ఉన్నాం. ఇది మనస్సు నియంత్రణలో ఉంటే పెద్ద ప్రమాదం. అందుకే మనస్సుని శూన్యం చేసుకుంటే ఇంద్రియాలు మన వశం అవుతాయి. దానికి టెక్నిక్ చెప్పారు. మితాహారం, మిత నిద్ర, మిత భాషణం. మితంగా ఉన్నప్పుడే ఇంద్రియాలు మన మాట వింటాయని కూడా పత్రిజీ చెప్పడం జరిగింది. సో చివరగా బంధరాహిత్యంతో పాటు విశ్వప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో ఉన్నాం బంధం. ఇక్కడ కూడా అరే ఈ పిరమిడ్లోకి పోకపోతే, లేకపోతే నా పిరమిడ్ ఫ్రెండ్స్నే కలవకపోతే, వాళ్ళతోనే గడిపి 1 గంట ధ్యానం చేసి 4 గంటలు వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టి వాళ్ళతోనే అది బంధానికి దారి తీస్తుందా అని ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇదే గ్రూప్లో ఉండాలి, ఇదే బుక్ చదవాలి, ఇదే మాస్టర్ కాంట్రిబ్యూషన్ ఇస్తే వీళ్ళకే ఇవ్వాలి, అన్నిటికీ ఇవ్వాలి. మనం ప్రతి లోకల్ పిరమిడ్కి ఇవ్వాలి, మహేశ్వర మహాపిరమిడ్కి ఇవ్వాలి, బెంగళూరుకి ఇవ్వాలి, పిఎంసి ఛానల్కి ఇవ్వాలి. మనకున్న 100 రూపాయలని అన్నిటికీ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, 1000 రూపాయలు ఉంటే ఒకే దాంట్లో పెట్టకండి, మీరు 50 దాంట్లో పెట్టండి, ఎలాగైనా పెరుగుతుందని. ఇక్కడ కూడా పెరుగుతుంది, కానీ మనం భూలోకం మీద కాదు, పైన పెరుగుతుంది మనది. సో ఇవన్నీ అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఓవరాల్గా సర్వాత్మ భావన అంటే ఏకత్వ భావన కలగాలంటే ఇవన్నీ ఆచరించాలని అద్భుతంగా తెలుసుకున్నాం. ఇవన్నీ ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.